అంటే మీరు మన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, నేను ఎన్నాళ్ళు వాడతానండి పూరి జగన్నాథ్ గారిని, అస్మానం అడిగినా కూడా బాగోదు అని చెప్పేసి. సో ఒక అంటే ఒక వ్యక్తిగా మీకు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఎందుకని చెప్పేసి ఒక హీరోగాని స్టిక్ ఆన్ అయి ఉన్నారు ఇన్నాళ్ళ తర్వాత కూడా? అంటే ఎలా అంటే మీకు ఆల్రెడీ ఒక ఇండివిజువల్గా మీకు క్లారిటీ ఉంది, లేదు ఇంతకన్నా సపోర్ట్ ఆయన అడగకూడదు నేను పూరి జగన్నాథ్ గారిని, ఎందుకంటే ఇంతకన్నా అడిగితే బాగోదు అని చెప్పేసి మీరే అన్నారు. అట్ ద సేమ్ టైం అంటే ఈ కంటిన్యూస్గా లాస్ట్ ఒక 5-6 ఇయర్స్గా మీకు ఒక యాక్టర్గా ఒక ప్రాపర్ హిట్ అనేది పడలేదు ఇప్పటిదాకా. అంటే కమర్షియల్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. యాజ్ అన్ యాక్టర్ మీరు ప్రూవ్ చేసుకుని అది కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ టైంలో కూడా మీరు ఇంకా నేను హీరోగానే చేస్తాను అని చెప్పేసి స్టిక్ ఆన్ అయి ఉండడం అనేది ఎంతవరకు మీకు ఉపయోగపడింది అండ్ మైనస్ అయింది? నేను అసలు అంటే స్టిక్ ఆన్ అయితే అవ్వలేదండి. ఒకటి. రెండు ఏంటంటే వస్తే చేద్దామని కూడా నాకు ఆలోచన లేదు. అలా అని చెప్పి దాన్ని స్టిక్ ఆన్ అవ్వలేదు సార్. ఇంక నెక్స్ట్కి వస్తే ఇప్పుడు నా సినిమా ఫెయిల్ అయింది, బట్ మీరు అన్నట్టు నేను యాక్టర్గా ఫెయిల్ అవ్వలేదు సార్. అయితే నన్ను అప్రోచ్ అవుతున్నారు ప్రొడ్యూసర్స్. ఇంకా అప్పుడు నేను ఎందుకు అవకాశాన్ని నేను యూజ్ చేసుకుంటాను, ఎందుకు వదులుకోవాలి? సో అప్రోచ్మెంట్ నాకు తగ్గింది అనుకోండి, నేను ఆలోచించాలి. లేదు, నాకు కంటిన్యూస్గా నన్ను అప్రోచ్ అవుతున్నారు, ఈ క్యారెక్టర్కి ఈయన చేయగలడని అప్రోచ్. సో నా నమ్మకం ఏంటంటే తగులుద్ది. అంతేగాని ఇలా వెళ్తే వస్తుంది ఒక లెక్క ఉంటుంది కదా సార్. ఏమో ఆ లెక్క కూడా కరెక్ట్ ఏమో. ప్రజెంట్ నేను అలా అనుకోలేదు. అలా వచ్చిన అవకాశాన్ని కూడా నేను నో అని చెప్పే సందర్భాలు కూడా లేవు. అలా అని చెప్పి దీన్నే నమ్ముకొని వెళ్దాం అని నేను ఫిక్స్ అయ్యాను. వస్తున్నాయి కదా చేద్దాం. ఇప్పుడు లేదు, నాకు తెలిసిన జాబ్ ఇంకోటి ఏముంది, సో అలా వెళ్దాం అనేది ఇంకోటి కూడా డెసిషన్ తీసుకున్నాను. ఈ సినిమా తర్వాత నాకేదో అనిపిస్తుంది, అంటే అప్రోచ్మెంట్ కూడా కొంత మారుతుంది. రిసెప్షన్ మాత్రం ఆటోమేటిక్ ఒక్క సినిమా అంతే ఎవరికన్నా సరే, అది కుడ్ బి ఒక హీరో ఎనీథింగ్, ఒక్క ఫ్రైడే మార్చేస్తుంది అంతే. కానీ నీకు ఈ టైం స్పాన్లో ఎవరు కూడా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ లేదంటే నెగిటివ్ షేడ్ క్యారెక్టర్స్ కానీ అసలు అప్రోచ్ అవ్వలేదండి? మధ్యలో అప్రూవ్ చేయరండి. అప్రూవ్ చేయరు. నేను చేస్తానన్నా, నెగిటివ్ కాదు, అంటే మంచి థ్రోట్ మంచిదే క్యారెక్టర్, మంచి ఆయన పెద్ద హీరో, లేదండి నేను చేస్తానన్నాను. బట్ ఎందుకో కుదరలేదంటే ఈ సినిమా ఉంది కదా అని చెప్పి కుదరలే, అంతే, సెట్ అవ్వలేదు.